ఇదే స్థలంలో ఒక 3 సంవత్సరాల క్రితం వాక్యం అంతా అయిపోయిన తర్వాత నన్ను కన్న తల్లి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు నన్ను అంత దగ్గరకు తీసుకోదు. కారణం ఏంటంటే వీళ్ళు సేవకులు, వీళ్ళ ప్రతిష్ట వీళ్ళు కాపాడుకోవాలి. మాకు అసలు సేవకు ఆటంకంగా ఉండరు, వాళ్ళు మా దగ్గర ఉండరు. వాళ్ళ సమర్పణది మా సమర్పణది. ఆ తల్లికి ఏమనిపించిందో నాకు తెలీదు. ఆ రోజు నడుచుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను దగ్గర పెట్టుకొని తన గర్భం మీద నన్ను అట్లా ఆనించుకొని ఏమందో తెలుసా? ఈ పిచ్చిదాని గర్భాన, ఈ అమాయకురాలి గర్భాన, అక్షరం మొక్క కూడా రాయటం రాని ఈ తెలివి తక్కువ దాని గర్భాన ఎంత గొప్ప సేవకుని దేవుడు పుట్టించాడయ్యా. నా గర్భం ధన్యమైపోయింది, నా గర్భం ధన్యమైపోయింది. చాలయ్యా, ఒక తల్లికి నువ్వు ఇవ్వగలిగిన ఇంతకు మించిన కానుకే ఉంది. నా గర్భం ధన్యమైపోయిందయ్యా. ఎందుకమ్మా ఇట్లా అంటున్నావు? నేను ఊరు వెళ్తే, బంధువుల ఇంటికి వెళ్తే, చుట్టాల ఇంటికి వెళ్తే, ఇమాన్యుయల్ చర్చి పాస్టర్ గారు మీ అబ్బాయి అనంటగా, యూట్యూబ్లో మేము వాక్యం వింటాం, ఫేస్బుక్లో మేము వాక్యం వింటాం, వాట్సాప్లో మీ వాక్యం వింటాం. తల్లి నీ కడుపున పుట్టిన బిడ్డ అని మా అమ్మతో అంటా ఉంటే అందట, ఈ అమాయకురాలికి ఎంత ధన్యత ఇచ్చావు, ఇంతకు మించిన భాగ్యం ఏముంది? ఎంతోమంది నన్ను గౌరవిస్తూ మాట్లాడిన మాటలు ఉన్నాయి, కానీ నన్ను కన్న గర్భం నన్ను గూర్చి ఆ మాట అందే. ఎప్పటికీ నా బ్రతుకు ఆ మాటతో కొంత ధన్యమైపోయిందని నేను నమ్ముతాను. ఎవరిని బిడ్డలారా, కుటుంబానికి కిరీటంగా ఉండాలి. తల్లిదండ్రుల గౌరవాన్ని మరెక్కువ పెంపొందించే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక.